నమస్తే, నేను అక్షిత్. ఈరోజు మనము గాంధీనగర్లోని పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. చూస్తూ ఉంటే డబుల్ బెడ్రూమ్ కోసం అడిగినటువంటి ఆ సిచ్యువేషన్లో వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. ఇక్కడ నేను వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలు సార్ నిన్న ఎంఆర్ఓ వచ్చినాడు సార్. ఎంఆర్ఓ వస్తే మా ఇట్లా పేర్లు కలిపాయి, మా పేర్లు రాలేదు అని మేము అడిగినాం. అడిగితే మేము కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాం అని అంటే ఎంక్వైరీకి వస్తామని చెప్పింది సార్. అక్కడ ఆర్డీఓ ఏమో 23 తారీఖు మాకంతా బిజీ ఉందమ్మా, 23 తారీఖు వస్తాను. ఈ ఎంఆర్ఓ ఏమో నిన్న డైరెక్ట్గా వచ్చేసి మీ ప్రాబ్లం ఏంది అది ఇది అని అడిగినాడు. అడిగితే సార్ ఇంట్లో మా పేరు మిస్సింగ్ అయిపోయింది, ఇది నా పేరు వచ్చేసిందని చెప్తే ఆయన ఏమన్నాడంటే ఇంకా లేవమ్మా, ఇక లేవు, మేము గవర్నమెంట్ మాకు ఇచ్చేసింది, మేము వాళ్ళకి ఇచ్చేసినాం, ఇక మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అని చెప్పేసినాడు సార్. చెప్పేసి ఇక బయటికి ఇట్లా వెళ్ళినారో లేదు కానీ బస్సులు ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి గేట్ బయట వచ్చి దెబ్బ ఆ లేడీస్ని మా ఇద్దరిని మేము అడుగుతుంటే గట్టిగా నూకేసి ఎత్తకేసేసినాం. బాబు, తిరుమలేష్, శంకర్, వాసు, లక్ష్మీబాయి, దినేష్, రాజేష్ వాళ్ళు వచ్చి కొట్టారు. వచ్చి నూకేసి ధనధన ఇన్ని రోజులు ఎప్పుడు రాలే. మేము పోరాటం 5 తారీఖు నుంచి వెళ్ళి మేము 5 తారీఖు నుంచి పట్టాలు ఇచ్చినప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతుంటే రాలేదు. ఇక ఎంఆర్ఓ కాల్ చేస్తే ఆ డిఓ ఫోన్ చేస్తే మేము 23 తారీఖు వస్తాము అని చెప్పినారు. 23 తారీఖు వస్తామని చెప్పగానే నిన్న సడన్గా వచ్చేసినాడు. మేము ఇప్పుడు వచ్చేస్తున్నామని చెప్పి వచ్చేసినాడు. వచ్చి రాగానే గెట్ టుగెదర్గా అందరు ఒక్కొక్కరు స్టార్ట్ అయిపోయి వచ్చేసి ఇంకా చైర్లు గీర్లు వాళ్ళే తీసుకొచ్చేసేసినారు. ఇక వచ్చేసిన తర్వాత ఇట్లా మా ప్రాబ్లం ఇట్లుంది సార్, మీరు ఎంక్వైరీ చేయండి అని అంటే మా గవర్నమెంట్ ఇచ్చేసినాం సార్, మాకు సైన్ పెట్టేసిండు, మేము వాళ్ళకి ఇచ్చేసినాం, ఇప్పుడు మేము ఏం చేయలేము, మీదేమన్నా ఉంటే తర్వాత వచ్చి మాట్లాడుకోండి అని చెప్పేసినాడు. మేము మళ్ళీ అడిగినాము. మళ్ళీ అడిగితే కూడా మాకేం సంబంధం లేదు, మీ అయిపోయినాయి ఇక అని చెప్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడుకొని నా దగ్గర రమ్మంటే మేము వాళ్ళని అడిగినాం సార్. నిన్న మేము అక్కడ విన్నాము, మీరు చెప్పిన వాటికే వాళ్ళు ఇచ్చిరంట, మీరేం మాకేం న్యాయం చేస్తున్నారని మేము అడిగితే ఇంక వచ్చి ఎంఆర్ ఇట్లా కార్లో ఎట్టి డోర్ వేసేసుకున్నాడు. కథం ఇక వెనుకకి వచ్చేసి దన తలిగించింది. మేము అడిగినాం అంతే. మేము అడిగినాము వచ్చి వాళ్ళకి ఎట్లా ఇస్తారు, రాణా ప్రతాప్ సింగ్ మేమన్నాడు మీకు ఇక్కడ ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు, వాళ్ళకి ఎందుకు ఇస్తారు, ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఇచ్చినారో అని అడిగితే మేము అవన్నీ మీకు సంబంధం లేదండి, మేము ఇచ్చేసినాం, మాకు వచ్చేసినాం, మేము 5 కాదు 10 ఇస్తాం, ఇట్లా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. నిన్న మేము వాళ్ళ ఎంఆర్ అసలు ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చేసినాడు సార్. ఆర్డీఓ కాల్ చేసి ఏమన్నాడు అంటే 22 వరకు మేము బిజీగా ఉన్నామమ్మా, 23rd రోజు వస్తామని చెప్పినాడు. సరే అని ఇంకా ఎంఆర్ఓ కూడా అప్పుడే వస్తారు అనుకోని మేము అనుకోని, కానీ సడన్గా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసినారు. బస్సు వాళ్ళు వచ్చేసినారు. మేము ఎంఆర్ఓ వచ్చినాడని మేము వెళ్ళి అడిగితే ఏమంటున్నాడు, మీకు ఇండ్లు అలౌట్ అయిపోయినాయి కదమ్మా, మళ్ళీ మీరెందుకు వచ్చి అడుగుతున్నారు ఇవన్నీ అని అంటే, లేదు సార్ మా పేరు ఉంది లిస్ట్లో, మా పేరు ఉన్నాక మీరు ఎందుకు ఇయ్యారు మాది అని అంటే, మరి లేని వాళ్ళకి 3 ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది సార్ అని అంటే ఏమంటున్నాడు, అవన్నీ మీరు అడగొద్దమ్మా, అవన్నీ క్వశ్చన్ చేయొద్దు, నేను 10 ఇస్తా 5 ఇస్తా ఎన్నైనా ఇస్తా, అవన్నీ మీరు క్వశ్చన్ చేసే అవసరం మీకు లేదు, ఇవి అలౌట్ అయిపోయినాయి, ఇంకా మీరు ఎలిజిబిలిటీ లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మా అత్తమ్మ అక్కడ పుట్టి పెరిగింది, అక్కడే పెళ్లి చేసుకుంది, అక్కడే ఉంది, పుట్టి పెరిగిన వాళ్ళకి లేదంటే కానీ బయట నుంచి ఎవడో వచ్చిన వాడికి ఉందంట సార్. మాకైతే న్యాయం కావాలి సార్, అంతే. ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సార్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే మరి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎమ్మెల్యే అనుచరులా వీళ్ళు? ఆయన అనుచరులు సార్. ఆయనకి ముఠా గోపాల్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం మేము, కానీ ఇప్పటివరకు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఏ ఎంక్వైరీ చేయలేదు. మేము 5వ తారీఖు నుంచి తిరుగుతున్నాం సార్, పట్టాలు ఇచ్చిన దగ్గర నుంచి తిరుగుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది దగ్గర తిరిగినామో కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ అవుతలేరు. కానీ మాకైతే న్యాయం జరగాలి సార్, అంతే. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏమన్నాడు నిన్న రాత్రి మమ్మల్ని దెబ్బలు దాకంగా మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం సార్. అయితే మొత్తం రాసి ఇచ్చిన తర్వాత పొద్దున్న మీరు రండి ఎంక్వైరీ చేస్తాము, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పింది. వాళ్ళు కొట్టిన వాళ్ళు వచ్చి ఈ ఫోన్లు చేస్తున్నారు, పోలీస్ వాళ్ళకి ఇస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, పోలీస్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇక వాళ్ళు 3 సార్లు పోయి అలా మాట్లాడినారు, మమ్మల్ని బయటనే నిలబెట్టినారు. మళ్ళీ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయినాక మమ్మల్ని పిలిచి మేము ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇప్పుడు మీరు వెళ్ళండి అని అప్పటి నుంచి వెళ్ళండి ఇక్కడ బయట కూర్చున్నా కానీ వెళ్ళండి అని 3 సార్లు వచ్చి చెప్పినారు. వాళ్ళు కంప్లైంట్ అయితే తీసుకున్నారు, నైటే తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయలేదు. మరి మమ్మల్ని ఇంత మా ఇల్లు కోసం మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఇంత దారుణంగా కొట్టినారు.
వాళ్ళు మాత్రం మాకు అన్యాయం చేసినారు. అన్యాయం, మాకు ఇల్లు కావాలి సార్. మాకు పిలిచిరు మళ్ళీ ఏమైనా ఫోటోలు తీసుకుర్రా? ఇవి తీసుకోలేదు సార్, ఫోటోలు వాళ్ళు ఏం తీసుకోలేదు. మేము ఇది హాస్పిటల్ వాళ్ళే పంపించినారు మాకు. పోలీసులే పంపించారు. దెబ్బలు చూసి వాళ్ళు పంపిస్తే నిన్న వాళ్ళ దగ్గరనే కట్టించుకొని వచ్చినాము. అది కూడా పేపర్స్, ఇవే పేపర్స్ వాళ్ళకి ఇచ్చినాము. మేము ఏమన్నారు, వాళ్ళు చెక్ చేసి పంపిస్తాము అని చెప్తున్నారు, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలేరు, ఏం ఫైల్ చేస్తలేరు. వాళ్ళు అంత ముందుకు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. మమ్మల్ని బయటనే కూర్చున్నాం. మేము పొద్దున్న 9కి వచ్చినాం, ఇక్కడనే కూర్చున్నాం. కానీ మా అడగట్లేదు, మీకెందుకు ఇట్లా గొడవ అయింది, ఏమైందని అడగట్లేదు. వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళే తరపు నుంచి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఎవరెవరితో మాట్లాడుకొని వాళ్ళని పంపించేసినారు. ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తము ఇప్పుడు 26 ఉండే అసలు ఆడ. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు వచ్చినా కూడా తెలుస్తలేదు. మీ భూములు ఇచ్చిన వాళ్ళు, భూమిలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా లిస్ట్లో పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా తమ్ముని పేరు ఉంది, 2 సార్లు వచ్చింది, 3ఓసారి పట్టాలు ఇచ్చేయడానికి పేరు లేదు. ఎట్లా లేదు? ఇది మేము అడగొద్దా? మేము అడిగినందుకు మాకు రెస్పాన్స్ ఎవ్వరు అయితలేరు. అందుకే మేము ఊకే మీడియాని ఆశ్రయిస్తున్నాం. పోలీసు వాళ్ళ దగ్గర కూడా వచ్చినాం. నిన్న గొడవ అయితే ఆడవాళ్ళ మీదకి తిరగబడుతురు. అడగొద్దా? మేము న్యాయం అడగొద్దా? ఎంఆర్ఐ ఏమంటాడు, మీరు చూసుకోరు బస్సోళ్ళు, మీ లీడర్లు అంటే మేము అడగాలా లేదా? మరి అడిగినప్పుడు మాకు నువ్వు లీడర్ తనం ఉన్నప్పుడు నువ్వు అన్నీ చెప్పాలి కదా పబ్లిక్కి. ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం చెప్తలేరు, లోపల చేస్తారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. మొత్తానికైతే మా ఇల్లు మాకు రాకుండా చేసి ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు. నిన్న ఆయన బరాబర్ అంటాడు, మేము 10 ఇచ్చుకుంటాం, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా కోట్లు వేసుకోపోరా, బడి చూసుకోపోరా అంటుండు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడ పుట్టి పెరిగిన వాళ్ళు మేము కావాలి? మేము ఆల్రెడీ పోయాం సార్, కాంగ్రెస్ లీడర్ దగ్గరికి వెళ్ళాం. అరవింద్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కొడుకు దగ్గరికి వెళ్ళాం. చిన్న ఆయన ఇమీడియట్లీ మన పూనం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపించారు సార్. వెళ్ళి మా గోడు చెప్పుకున్నాం. చెప్తే అలా పిఏ గారు అపాయింట్మెంట్ ఇప్పించారు కలెక్టర్ గారి నుంచి. కలెక్టర్ సార్ వెళ్ళి మేము చెప్పాము, అతనికి ఎన్నో కోట్లు రాస్తుంది సార్ అని ఆయన ఎవిడెన్స్ కూడా అక్కడ పెట్టాం సార్. పెడితే కలెక్టర్ గారు ఏమన్నా అంటే 15 డేస్లో మీకు న్యాయం జరుగుతుందమ్మా, మీరు ఏం భయపడద్దు, మేము వస్తాం 15 డేస్లో పట్టాలు తీసేయిపోయినాయి, వాళ్ళు తీసేసుకొని మీకు అరువులు ఎవరో వాళ్ళకి ఇస్తామని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆర్డీఓ సార్ రేపు వస్తారు అనుకుని మేము కాల్ చేసాం. ఆర్డీఓ సార్ ఏమన్నారంటే, ఇట్లా రాష్ట్రపతి వచ్చిండమ్మా, ఇట్లా మేము బిజీ ఉన్నాము, 23rd పెట్టుకోండి ప్రోగ్రామ్ అంటే. నిన్న సడన్లో ఎంఆర్ఓ రాణా ప్రతాప్ సింగ్ వచ్చారు. వచ్చి సడన్లో పెద్ద మనుషులంతా వచ్చారు, ఇందాక రాలేదు సార్. మేము అక్కడ నుంచి రోజు పండ్లు బోడగొట్టుకొని పిల్లలు మేము ఆరోగ్యాలు బాగాలేకుండా కూడా ఉన్నాం సార్. మేము అక్కడ పుట్టి అక్కడ పెరిగి మా అమ్మ సాగు కూడా, మా నాన్న సాగు కూడా అక్కడనే అయినాయి. అలాంటిది ఇవన్నీ గోలుమాలు చేసుకుంటా పేర్లు మార్పిడి చేసుకొని, అది ఈదలి మురళీకృష్ణ అనే వ్యక్తికి కోట్లు వస్తుంది సార్. బోయినపల్లిలో బిల్డింగ్ ఉన్నది, ఇక్కడ కూడా తాళబస్సీలో ఒక ఇల్లు ఉన్నది, మళ్ళీ అది కాక యాదగుట్ట కూడా పొలాలు జాగా ఉన్నది. అయిన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఈ పెద్ద మనుషులు చలామణి అవుతున్నారు సార్. బాబురావు, డి వాసు ప్లస్ తిరుమలేష్, మళ్ళీ భాగ్య, ఈ దినేష్, రాజేష్ వాళ్ళే దాడి చేసుకుంటూ వాళ్ళే ఇప్పుడు రుబాబుకి వచ్చి పోలీసు వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు. మేము నిరుపేదలం సార్, ఏం చేయలేము, మాకు చావే శరణం సార్. పిల్లలతో సహా మేము ఆత్మహత్యలు చేసుకుందాక మాకు న్యాయం జరగట్లేదు. మాకు అదే సార్ కాంగ్రెస్ తరఫున మాకు న్యాయం జరుగుతుంది అనుకో మేము కోరుకున్నాం. బీఆర్ఎస్ ఈ బూటగోపాల్ సార్ కూడా మేము వినతి పత్రం ఇచ్చాం సార్, ఇవి ఆపండి సార్, కొద్దిగా మీ తాళాలు ఇవ్వకండి సార్ అని చెప్పాం. మా గోడు చెప్పుకున్నాం. వెళ్ళి అంత అయిపోయినాక వచ్చారు ఏంటంటే పెద్ద మనుషులు నమ్మాం సార్. మేము పెద్ద మనుషులు నమ్మి మా పిల్లల భవిష్యత్తు మీ చేతిలో పెట్టాము. మళ్ళీ లాస్ట్కు పట్టాలు చేతారు పేరు పడలేని మారిపోతే మేము సార్ బాధ్యతలం. పెద్ద మనుషులు అడిగినందుకు దాడి చేశారు సార్ మా లేడీస్ పైన. ఉల్టా మళ్ళీ వీడియోలు తీసుకున్నారు సార్. వాళ్ళు ఆవేశంగా తిట్టాను సార్. మేము తిట్టలేం కాదు, ఎందుకంటే కడుపు మాడుతుంది మాకు, మా పిల్లల భవిష్యత్తు. ఇక్కడ నుంచి మేము ఎక్కడ పోలేం సార్. మేము ఆడియో సార్కి మేము 23 తారీఖు వస్తుందని చెప్పారు. రాణా ప్రతాప్ సింగ్ అయితే నిన్న వచ్చి ఏమంటాడు, నేను క్వశ్చన్ చేశాను సార్, అతనికి క్వశ్చన్ చేశాను సార్, నాకు ఆన్సర్ ఇవ్వండి మీరు. ఆ వీడియో కూడా ఉంది సార్ నా దగ్గర, ఇప్పుడు చూపించాను కదా. నేనేమన్నానంటే, సార్ ఇది అరువులకేనా లేక గొప్ప వాళ్ళకా సార్ అన్నాను. అరువులకే అన్నాడు. మరి మేము నిరుపేదలం సార్. అది ల్యాండ్ తీసుకుని అంటారు కదా ఫస్ట్. అవును సార్. శైలజ మేడం వచ్చి ఏమన్నారంటే, చిన్న చిన్న ఇండ్లు ఉండే కదమ్మా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మీకు మంచిగా కట్టిస్తాము, ప్రతి కుటుంబంలో పెద్ద పెద్దగా ఉన్నారు కదా, 2 కాదు 3 వస్తాయి, కానీ మీ కుటుంబాన్ని బట్టి వస్తుందమ్మా అని చెప్పి కాల్ చేయించారు సార్. మా అమ్మగారు ఏలిముద్రతో సహా ఉందంటే రాణా ప్రతాప్ సింగ్ ఏమంటాడంటే, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నువ్వు ఎవరిని చెప్పు. పూర్వం ప్రభాకర్ సార్ దగ్గర వెళ్ళాం సార్, ఇట్లా మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు, కలెక్టర్ గారు 15 డేస్ ఆగమన్నారు, మీరు ఎందుకు వచ్చారు సార్ అంటే, వచ్చానమ్మా, వచ్చాను, చేయను, మీకు న్యాయం చేయను, దిక్కున్న చోటు చెప్పుకోపో, ఎవరిని చెప్పుకోపో, పోలీస్ స్టేషన్ పోతాపో, చెప్పుకోపో, కాంగ్రెస్ లీడర్లు చెప్పుకోపో, ఎవరికని చెప్పుకో, నేను భయపడా, మీకు ఇల్లు ఇచ్చేది మాత్రం లేదు. గొప్పవాడు ఉన్నాడు సార్ అంటే, అవును, ఆయనకి 5 కాదు 10 కూడా ఇస్తాం, 3 కాదు 5 10 కూడా ఇస్తా అంటుండు సార్. ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఈ మీడియా తరపున మాకు ఇదే సార్, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము
మా పిల్లలు మేము ఆగమైపోయి బీమార్లు పడుకుంటాం, మేము రోడ్డు పైన పడ్డాం సార్. పొద్దుగాలను తిండి తిప్పలు కూడా పోలీస్ స్టేషన్ కానీ ఆస్కరించాం సార్. సీఏ గారు ఏమంటే ఎంక్వైరీ చేస్తాను, ఇంకెప్పుడు ఎంక్వైరీ సార్. అక్కడ తప్పుడు వ్యక్తి ముంగట్టున్నాడు సార్, రాణప్రతాప్ సార్ గారు. వీళ్ళు 3 ఇళ్ళు కాదు, వీళ్ళు అంత అరువులు కాదు, వీళ్ళకి ఆస్తు పరులు ఉన్నారంటే నేను నీ క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. నేను అమ్ముడుపోయిన పైసలకు అంటున్నాను సార్, పైసలకు అమ్ముడుపోయిన డైరెక్ట్ ఒప్పుకుని. అందుకే నేను వాయిస్ రేజ్ చేసుకుంటూ చెప్పాను సార్. అందులో మీరు అమ్ముడుపోయారు, మీరు పైసలు తీసుకున్నాను చెప్పాను. నేను వాయిస్ రేజ్ చేసి చెప్పాను. తీసుకున్నాను పో, ఎవరు చెప్పుడు చెప్పుకోపో అంటుంది సార్. సభ ఊహించుకొని వాళ్ళకి ఇషారు ఇచ్చిండు. పెద్ద మనుషులంతా మా మీద ఆడిచ్చారు బస్తీ వాళ్ళు ఏంటంటే వీడియోస్ తీసేసుకున్నారు సార్. కడుపు మండి మేము తిట్టామా సార్? మా పిల్లల భవిష్యత్తు చేతిలో పెడితే మీరంతా అక్కడ సైడ్ లక్షలు ఆడు కుమ్మక్కై ఉండి వానికి పొలాలు ఉన్నాయి, వానికి ఓల్డ్ పాయింట్ పొలం 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. వానికి ఏం తక్కువ సార్ ఇక్కడ రానికి 3 ఇళ్ళు ఇవ్వడానికి? వానికి ప్రూఫ్స్ కూడా లేవు సార్, ఆధార్ ప్రూఫ్స్ ఉంది. దయచేసి కలెక్టర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మాకు న్యాయం చేయాలి సార్. వాళ్ళని బయట దించి ఈ పెద్ద మనుషుల పని చేసి ఈ బీఆర్ఎస్కి ఈ తొత్తులుగా ఉండి మమ్మల్ని చేసుకుంటా మమ్మల్ని భవిష్యత్తు రోడ్ పాలు చేసిన 6 కుటుంబాలను నోరుపాటు చేసిన వాళ్ళు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం సార్. మీడియా తరఫు నుంచి ఇదే సార్ మేము వినూత్నం అనుకుంటున్నాం. చెప్పండి అమ్మ. నిన్న ఆల్రెడీ ఎంఆర్ఓ గారు వచ్చారు, మేము అడిగినాం సార్ ఇట్లా మీరు 23 తారీఖు నాడు ఎంక్వైరీ ఉందని చెప్పిండు. కలెక్టర్ సారు రాసిండు, ఆర్డీఓ సారు 23 తారీఖు వస్తాము ఎంక్వైరీ చేస్తామమ్మా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఈయన హడావుడిగా ఎందుకు వచ్చిండు ఏందనేది మాకు తెలియదు. వచ్చిండు ఎంక్వైరీ అని వచ్చిండు సార్ చెప్పింది 23, ఈయన వచ్చేసి నిన్ననే వచ్చిండు, నిన్న 18th కదా, నిన్న వచ్చిండు. వచ్చిన తర్వాత సరే అనేసి మేము అందరం వెళ్ళి మా ప్రూఫ్స్ అన్నీ చూపించిన తర్వాత అమ్మ ఇది మీకు ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదని చెప్పేసి మమ్మల్ని పక్కకు నెట్టిండు. మరి ఏం లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు ఇది ఇంటి నెంబర్ లేదు, వీళ్ళు అక్కడికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇప్పుడు మా ఇల్లు కూలగొట్టిరు, మా జాగా మేము ఇచ్చినాం, మాది కాకుండా ఉన్నాయి చూపించినాం, ఉన్నది ఫోటో మనది ఫోటో ఉంది అలా చూడు. ఇది ఈ ఫోటో కాదు, ఇంటి నెంబర్ కూడా లేదు. వీళ్ళకి ఎట్లా ఇస్తారు? దీని గురించి చెప్పండి సార్ అని నేనన్నా. మేము అర్హులం కాదు అని మీరు అంటారు కదా, మాది లేదు అంటారు కదా, వీళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు కాదు, పుట్టినోళ్ళు కాదు, అసలు వాళ్ళకి సంబంధమే లేదు. పైగా అదొకటి ఇచ్చిర్రు, వీళ్ళకి ఇచ్చిర్రు. ఇది వీళ్ళకి ఒక్కింటికి 3 ఇచ్చిర్రు, ఒక్కింటికి 3 ఇచ్చిర్రు ఇండ్లు ఒక్కింటికి. ఇది మాది, ఇది పెళ్ళిళ్ళు కాకముందు మా ఆయన మా మరిది మా అత్తమ్మ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇది మా ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ. నిన్న మళ్ళీ లెటర్ రాసిన తర్వాత అన్నాడు ఇది కాదు, ఇది వచ్చేసి మా మరిది ఫ్యామిలీ. మా ఇంటి నెంబర్ మీద వాళ్ళు తీసుకొని 17 ఉంది కదా, 17 మీద తీసుకురు. 17/1 మీద కూడా మురళీకృష్ణ అని చెప్పేసి 3 ఫ్యామిలీలు ఒకే ఇంటికి 3 ఇండ్లు ఇచ్చిర్రు. అట్లా ఎట్లా ఇస్తారు అని అడిగితే మేము ఎన్నైనా ఇస్తాం, వాళ్ళకి అన్ని ఏం చెప్పట్లేదు అసలు. వీళ్ళ గురించి ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, వీళ్ళు అక్కడ ఉన్నారా, వీళ్ళు ఏం చేసిరని. వీళ్ళు అక్కడ పర్సన్లు కాదు కదా. ఏమంటలేడు అసలు ఆయన రీజనే చెప్పట్లేదు, ఏమంటలేడు. మళ్ళీ అడిగితే సప్పుడు చేస్తలేడు, ఆయన ఆన్సర్ ఇస్తలేడు, ఏం చెప్తలేడు. ఇంకో విషయం ఏంటంటే శివకుమార్ అనే వ్యక్తి ఇతను ఇప్పుడు ఎన్నికలేడు, అర్చన అనురాధ మా అత్తమ్మ. అయితే ఏం చేసిండ్రు, మా అత్తమ్మ పేర్లో సులోచన అనే పేరు తల్లిగా తన పేరు పెట్టుకొని తీసుకుంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది సార్? శివకుమార్ అంటే ఈయన కదా, మరి దానికి ఏమంటారు అంటే ఇంక మీరు లెటర్ రాసి ఇవ్వండి వాళ్ళు తీసుకురని అని అంటే అప్పటికప్పుడు లెటర్ రాసి ఇచ్చినాం. నేను అన్నా ఇంత జాగభూమి ఉన్నోనికి అట్లా ఎట్లా ఇస్తారు సార్, లేనోనికే కదా అంటే అవునమ్మా అన్నాడు. మళ్ళీ తర్వాత అంటాడు ఇస్తాం, ఎన్నైనా ఇస్తాం. రాణా ప్రతాప్ అనే ఎంఆర్ఓ అట్లా మాట్లాడుతున్నాడు. రాణా ప్రతాప్ ఎంఆర్ఓ ఆయనే మొత్తం డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి కూడా అన్నాడు ఆయన. ఇంకా ఏం చెప్తాం, ఒప్పుకున్న తర్వాత మేము ఏం చేస్తాం? ఆయన 2 అడుగులు అటు వేయంగానే పెద్ద మనుషులు అడగండి మీరు మాట్లాడుకున్నా అంటే అన్న మీరు లేనోళ్ళకే కదా న్యాయం చేయాలి. బాబురావు, తిరుమలేషు, అలాగే వాళ్ళందరినీ మేము అడిగితే అంటారు అమ్మ నీ ముఖమే చూడలేదు అంటాడు ఒక ఆయన. మా అత్తమ్మ తెలియదా, మా ఆయన తెలియదా, మా మామయ్య తెలియదా, మా ముఖాలు చూడండి, మేము మా ఇల్లు మా ఇంటి ప్లేస్లో నువ్వు వేరే వాళ్ళకి ఎట్లా అమ్మేస్తావు ఇల్లు? మురళీకృష్ణ అనే వ్యక్తికి మీరు ఎట్లా అమ్మేస్తారు? ఇప్పుడు మా ఇల్లు మా ఫోటోలు ఉన్నాయి, మా మొక్కలు ఉన్నాయి, పాతది కూడా ఉంది కదా, రీసెంట్గా కాదు. మేము కూడా పెళ్ళిళ్ళైన తర్వాత దిగినాం కులగొడితే, అప్పుడు వచ్చి కూడా తెలియదు అని ఎట్లా అంటారు? మీరు బస్తీ పెద్ద మనుషులు కదా అని అంటే మీ ముఖమే చూడలేదు అంటాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు భూములు ఇచ్చి? 18లో ఇచ్చి
ఇదే ముఠా గోపాల్ వచ్చిండు అప్పుడు. అప్పుడు మూట వాళ్ళు ఎప్పుడు అదే ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 1 year అయింది కదా. అంతకుముందు గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది కట్టడం కానీ చేయడం కానీ. ఇప్పుడు వీళ్ళు వచ్చి 1 year అయిపోతుంది అనుకుంటా అంతే. మేము రోడ్డు మీద చాయ్ అమ్ముతాము, కూరగాయలు అవి ఇవి అమ్ముకుంటాము. మా ఇల్లు గుంజుకూరు నాయన, నన్ను నూకేసిన ఉంచుకొని ఫోటోలు దిగిర్రు. ఇల్లు శైలజ మేడం వచ్చి ఈ ఫోటో దించినప్పుడు అప్పుడు అది దించి మీది కాదా అని నా పేరు మా ఆరాలు ఆమె వాళ్ళ కొడుకు పేరు, మా కొడుకు పేరు మీద ఆమె పేరు రాపించుకుంది, వాళ్ళ కోడల పేరు నా కొడుకు పేరు కింద పెట్టింది. ఇప్పుడు మీ యాదగిరికి వచ్చిందా? వచ్చినాయి 3 వచ్చినాయి. బాగుంది వాళ్ళకు, ఆమెదాన బాగుంది. అదేంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా మామూలు ఫ్యామిలీ కాదు, అంటే పాలలు ఉంటారు కదా అన్నదమ్ములు. చాలా గొడవలు చేస్తారు, గొడవలు చేసి మమ్మల్ని కొట్టిస్తారు, కొడతారు, బెదిరించి ఏడ ఉన్నా ఏది ఉన్నా గుంజుకుంటారు అంతే. బస్తీ మనుషులను కొని బస్తీ మనుషులను కూడా డబ్బులు పెట్టి ఇల్లు అపార్ట్మెంట్ ఉన్నది, మా గరీబుల్లో అంటే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు మరి తీసుకున్నారు, వచ్చి ఉంటుర్రు అలా. ఇప్పుడు మొన్న పట్టాలు తీసుకున్నప్పుడు వచ్చిర్రు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి పట్టాలు తీసేసుకురు. ఇప్పుడు తాళాలు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇండ్లలో కోతమంటారు. మరి పోయినప్పుడు వస్తుండొచ్చు, ఇంకా అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మామినికి షేర్ అయ్యి వస్తారు, మామి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. నా భర్తను కూడా ఎట్లొస్తారో చూస్తాం. ఎవరు వచ్చినా సావులే వెళ్ళాలి. డబల్ బెడ్రూమ్ దగ్గర అందరినీ చంపి వారేస్తాం, మా దగ్గర మా జోలికి వస్తా అంటారు పెద్ద మనుషులు. మురళీకృష్ణ అనే వ్యక్తి, మురళీకృష్ణ అనే వ్యక్తికి గుండవాడు మమ్మీకి మురళీకృష్ణ వాడు గుండా మమ్మలను షాకుల బాధ పెట్టిండు. నా భర్తను చంపేసిండ్రు. విన్నావయ్యా? ఇక్కడ దూరం అప్పుడు 20 ఏళ్ళ కింద మేము చాయ్ బండి పెట్టుకొని మంచి ఆర్టిస్ట్ డ్రైవర్ నా భర్త. అలా దాంట్లో తిరిగి అలా నాయనను వాళ్ళ అన్నదమ్ములు కదా మస్తు ఉన్నది. మాకు ఏమీ ఇవ్వబడుతుందని ఆయన తీసేసారు. ఇక మమ్మల్ని రోడ్డు పాలు చేసారు. అయ్యా నా కొడుకులో ఏమైనా చేస్తారని నేను కూడా పక్కకు చాయ్ బండి పెట్టిన పిల్లలు చదివించుకొని పెద్ద చేసిన పెళ్ళిళ్ళు చేసిన. ఇక అంతే వీడు నాకు రావాలని అతను ఏమంటున్నంటే మురళీకృష్ణ అనే వ్యక్తికి కోట్లంత ఆస్తుంది సార్. ఈ బాబురావు, వాసు, తిరుమలేషు, దినేషు, రాజేషు, శంకర్ వీళ్ళంతా వాళ్ళకి తొత్తులాగా ఉండి మిమ్మల్ని చంపేస్తాము. ఏ మీడియా తరపున సరే వచ్చినా సరే, ఏ రాజకీయ తరపున మీరు వచ్చినా సరే మేము అడ్డుకొని మిమ్మల్ని చంపేస్తాము. మీరు పోలీసులను ఆశ్రయించినా సరే మేము బయటకు వచ్చినాము. ఇట్లనే మీరు డబుల్ బెడ్రూమ్ కాడ కనిపిస్తే మాత్రం చంపేసి మీ మీద కేసులు ఇస్తామని చెప్తున్నారు సార్. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం సార్. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మేము ఇక్కడనే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇంకెక్కడ పోవాలి సార్ మేము. అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకున్నాం సార్. బీఆర్ఎస్ మరీ దారుణంగా అయిపోయి సార్, అనుచరులు బాగా చాలా ఇది చేసుకుంటామని చేసి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మేము కలిసాము, మాట్లాడాం సార్. అది ఆడియో సార్ 23 తారీఖు పెట్టుకోండమ్మా, వస్తాను, న్యాయం చేస్తాను. ఈ రానా ప్రతాప్ మాత్రం సార్ మీరు చర్య తీసుకోవాలి సార్. మీరు మీడియా తరఫు నుంచి మీరు చర్య తీసుకోవాలి. ఆయన ఏమంటున్నా అంటే దిక్కున్న చోటు చెప్పుకోండి, నేను కోట్ల వాళ్ళకే ఇస్తాను, ఈ డబ్బులు లేని వాళ్ళకి మాత్రం కాదు అని నేను చర్చించడం జరిగింది సార్. నేను గట్టిగా వాయిస్ రేజ్ చేయడం జరిగింది. మీరు లంచం తిన్నారు సార్, లంచం తిన్నారు సార్. నేను తినలేదని ఆయన అనలేదు, తిన్నాను. ఎవరు చెప్పుకొని వీడియో కూడా ఉంది సార్ నా దగ్గర. వీడియోలు కానీ పేపర్స్ కానీ రిపోర్ట్స్ ఎవరు వచ్చినా ఏం చేయలేరు. మీరు ఎన్ని వీడియోలు చేసినా, ఏ పేపర్ వాళ్ళు వచ్చినా, ఏ ఛానల్స్ వచ్చినా ఏం లేదు, ఫరక్ పడేది ఏం లేదు అన్నట్టు మాట్లాడారు. సీఏ గారు ఏమంటారు, ఎంక్వైరీ చేస్తాం, మీరు వెళ్ళండి అమ్మ అంటారు. మేము పొద్దుగా నుంచి ఇక్కడనే ఉన్నాం సార్, న్యాయం జరగాలని. మేమేం లేదు. కంప్లైంట్ ఎవరు తీసుకున్నారు? ఇక సీఐ గారు లోపల నిన్న కొట్టారని ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్సీ కేసు బుక్ అయింది సార్. ఇక ఇద్దరికి దెబ్బలు దాకాయి, కాలు, ఇక ఆమె చేయి ఫ్రాక్చర్ అయింది సార్. ఆ అనుచరులు బాబురావు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, ప్లస్ తిరుమలేష్, శంకర్, దినేష్, రాజేష్, ఇంకో భాగ్య, ప్లస్ చెప్పిన ఇంకో పేరు లక్ష్మీబాయి, వీళ్ళందరూ కలిసి దాడి చేశారు సార్. ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ బాగుంది సార్. మురళీకృష్ణకి కోట్లు వస్తుంది, ఆయన చంపేస్తారని బెదిరిస్తుంది సార్. మమ్మల్ని ఎక్కువ గెలవనిస్తలేదు సార్. ఈ మీడియా తరపున మాకు న్యాయం జరగాలి. ఎన్ని మీడియాలు ఉన్నాయి, అన్ని మీడియాలు మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. బీజేపీ పార్టీ కూడా మాకు అండగా ఉండాలని సార్. లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఇల్లు మాకే ఆధారం లేదు. ఈ డబల్ బెడ్రూమ్లలో మాకు రావాలి. మా ఇల్లు మాకు ఇవ్వండి అంతే. మేము ఏ జాగా అయితే ఇస్తే మీరు కట్టిరో ఆ ఇండ్లు మాకు ఇస్తే చాలు.
న్యాయంగా. లేనోనికి కాదు, లేనోడు ఎవడో వచ్చి 3 ఇండ్లు తీసుకోవడం కాదు, ఆడ ఉన్నోనికి మాత్రం న్యాయం చేయండి. నేను కోరుకునేది అదొకటే. ఈ గవర్నమెంట్కి చెప్పేది కూడా అదొకటే. రేవంత్ రెడ్డి సార్ అయినా సరే, పొన్నం ప్రభాకర్ సార్ అయినా సరే, ప్రతి ఒక్క ఎవరికైనా సరే లేనోళ్ళకి సపోర్ట్. కలిసిర్రు పోయినాం సార్, వెళ్ళాం. ఎంక్వైరీ చేపిస్తామని అన్నారు. కలెక్టర్ని 15 రోజులు టైం ఇచ్చింది. 15 రోజులు అన్న వరకు ఎంఆర్ఓ హుషారయ్యి నా బండారం బయట పడతాని చెప్పి నిన్న పెద్ద మనుషుల కుమ్మక్కై, బస్తీ పెద్ద మనుషుల కుమ్మక్కై, ఈ బాబురావు, వాసు, తిరుమలేష్, ఈ శంకరు, ఈ డీనేజ్ వీళ్ళతో కుమ్మక్కై మమ్మల్ని ఈ ఆడోళ్ళపై దాడి చేయించాడు సార్. అతను ఇదే చేశాడు సార్ మొత్తం. వాళ్ళకి ఎంఆర్ఓ చేసినాడు సార్. ఈయన మేము ఇల్లు కోసం మేము బాగా ప్రయత్నించాం. 5 తారీఖు నుంచి ప్రయత్నించినాం. ఆధార్ కార్డ్ లీస్ట్ చూసి మాకు ఇల్లు ఇవ్వండి, మా పేరు వెనకకి ఏమన్నా ఉన్నదా లేచి చూసి అంటే మేము చూడం, మీరు ఎంక్వైరీ చేసిరా సార్ అని అడిగి. ఫోటో ఏమైనా ఉందా గతంలో పాత? ఉన్నది సార్. సార్ మాది, మా డాడీకి 3 అన్నదమ్ములు. మా డాడీ పెద్ద. ఇల్లు కూలగొట్టేటప్పుడు శైలజ మేడం ఏమన్నారు, ఎక్కడ మీ ఇల్లు ఉందో అక్కడ ఫోటో దిగి తీసుకురండి అమ్మ, రిపోర్ట్ రాస్తామన్నారు. మేము ఇక్కడ ఫోటో దిగినాము. గత పాత రేషన్ కార్డు కాడికని మాది అదే అడ్రస్ ఉంది సార్. ఇవన్నీ ప్రూఫ్స్ రాణా ప్రతాప్ సింగ్ కాదు అంటున్నాడు. ఇది గవర్నమెంట్ ఇచ్చింది మాకు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు పేపర్ ఇచ్చిండ్రు. ఇందులో మా మమ్మీ పేరు ఉన్నది. ఇది కాదు, ఇట్లాంటివి 10 మందికి ఇస్తాం మేము. 10 మంది తీసుకొని వస్తారా? మాకు అసలు లేనే లేదంటారు. మా తమ్ముడు 2 రాయించుకున్నాడు, అందులో రెంట్కుంటుంది. ఆమె 1 రాయించుకున్నది. ఎంత మట్టుకు రైటు? ఒక్కడు 3 తీసుకున్నాడు సార్. ఇప్పుడు మేము అర్హులం కానే కాము. చిన్నారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళినాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాము. అందులో ఫస్ట్ లిస్టులో అసలు ఏం లేనే లేదు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళవే రాయించుకున్నారు సార్. ఒక్కటి వచ్చింది కాల తులసీదాస్ అనే తహసీల్దారు మీకు దగ్గర తీసుకుంది, మిమ్మల్ని ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి. లేదు, ఇది చిన్నారెడ్డి సార్ ఎంఆర్ఓకి రాసిర్రు అనమాట, తహసీల్దార్కి రాసి అతను ఏమంటున్నాడు, ఇన్వార్డ్లో ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేస్తాము. అంత ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తీరా తాళాలు తీసుకున్నారు, పట్టాలు తీసుకున్నారు. ఒక్కొక్కరు 3 తీసుకున్నారు. తిరుమలేష్ అనేటోడు మా తమ్ముడు సార్. మా చిన్నమ్మ చనిపోలేదు. బస్తీ వాసులకు మీరు అడగండి, ఆమె సావు బస్తీకి తీసుకురాలేరు. అయినా కానీ డెత్ సర్టిఫికేట్ పెట్టి వాళ్ళ భార్య పేరు మీద పట్టా చేయించుకున్నాడు, డబుల్ బెడ్రూమ్ అవుతుందని. ఇది ఎంత మటుకు రైట్ సార్? నేను అడిగితే ఎవిడెన్స్ అంటున్నారు. ప్రతి ఒక్క రికార్డింగ్ నా దగ్గర ఉంది సార్, వాళ్ళు మాట్లాడింది. ముఠా గోపాల్ వాళ్ళ పిఏ తోటి వాసు అనే వ్యక్తి 5 lakhs డిమాండ్ చేసిండు. అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది. వీళ్ళందరికీ నేను వినిపించినాను. ఇక్కడ ఇంకా ఎవిడెన్స్ కావాలంటే నేను ఎక్కడికైనా తీసుకొని రావాలి చెప్పండి మీరు. ఇప్పుడు మాకు అన్యాయం అవుతుంది సార్. మా డాడీ వాళ్ళు 3 అన్నదమ్ములు ఆశ ఒక్కడే తీసుకోవాలని ఉందా, రూల్ ఉందా చెప్పండి మీరు. అందులో కిరాయికి ఉన్నాయి మాకు ఇస్తారంట, 2 అన్నదమ్ములకు ఇస్తారంట. మరి మేము ఎక్కడికి పోవాలి? చేస్తుంది, తిరుగుతుంది, కలెక్టర్ తిరుగుతుంది, ఏంది కథ అంటే అలా నేను దాదాపు 10-30 ఏళ్ళ నుంచి ఉన్న, దాదాపు 25-30 ఏళ్ళు చెప్పిన ఆయన. నేను ఆమెను చూడలే అన్న, వచ్చిపోతుండే ఖాళీ అంటున్నాడు. గట్లనే అంటారు వాళ్ళు. వాళ్ళ డాడీకి తెలుసు అమ్మ ఉన్న సంగతి. ఇప్పుడు అలా నాయన మధ్యాహ్నం రానిస్తలేడు ఆయన. ఇతను అయితే వాళ్ళు అదే అంటారు. నేను అన్న అట్లా కాదు కదా అంటే, అయితే ఒకటి కిరాయి ఉండేటోళ్ళకి వచ్చిందంట అలా. అవును, వాళ్ళ దగ్గర మా తమ్ముడు పైసలు తీసుకుండు తిరుమలేష్. మా కాక పేపర్లు పెట్టి, అన్న ఎంత మటుకు లంచం తినిపించి కరెంటు బిల్లు, నల్ల బిల్లు చేయించుకున్నారు మీరే చెప్పండి. ఆమె సరోజిని అని ఉంటది ఒక ఆంటీ, రెంట్కుంటది. ఆమె రెంట్కుండా ఆమె ఏం చేసింది, హుషారు తోటి నల్ల చేయించుకుంది, కరెంటు బిల్లు చేయించేసుకుంది. మొత్తం 5 లక్షల రూపాయలు ఉన్నది. ఇది కూడా ఉన్నది. అది క్యాన్సిల్ అవుతుంది కానీ చేపిద్దాము. వాళ్ళకి పట్టా ఇచ్చారు, క్యాన్సిల్ చేయించారు. మాట్లాడదన్నా బస్తీ పెద్దతో మాట్లాడితే ఏమన్నా అవుతుంది మనకు అన్నట్టు మాట్లాడుతుంది వాసు. బస్తీ పెద్దోళ్ళు అంటే ఇప్పుడు వీలే కదన్న. ఇప్పుడు నేను వాసుకి ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా గానీ పిన్ని నువ్వు మామతో విను అక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు బస్తీ పెద్దలు, ఈ వాసు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు అమౌంట్. నేను రేపు వచ్చినప్పుడు రేపు మాట్లాడతా అన్న. ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి అందులో, అంటే వీళ్ళ రాంగా 2 ఖాళీలు ఉన్నాయి అన్న. ఇగో నేను మన ఇంటి మనిషి అన్నట్టుగా షార్ట్ టైంలో నా కష్ట సుఖాలు అన్నీ చెప్పిన, ఇంటి సిచ్యువేషన్ అంతా మీతో మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళకి పైసలు ఇస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. మా కాక కొడుకు 2 రాయించుకున్నాడన్న. అందులో కిరాయికి ఉన్న ఆమెకు రాయించినారు. ఆమెకి ఏం ప్రూఫ్ లేదు. ఇది పాత రేషన్ కార్డు, పేపర్కు వాల్యూ లేదంట. ఇది ఎంత పాత రేషన్ కార్డు, మేము ఇప్పటికీ కూడా అక్కడికైనా రేషన్ తీసుకుంటున్నాము. ఇవన్నీ ప్రూఫ్స్ అసలు కానే కాదు అని అంటున్నారు. ఇది ఎంత మట్టుకు రైట్ చూడండి మీరు.
ఇది వైట్ రేషన్ కార్డు. ఇందులో మా పేర్లు చూడండి, మా డాడీ పేరు, మా అన్న పేరు, మా మమ్మీ పేరు. ఇవన్నీ కాదు అని అంటారు. మేము ఎక్కడికి పోవాలి సార్ మళ్ళీ న్యాయం కోసము? మనుషులకు విలువ, మనుషులు చెప్తేనే మేము అక్కడ ఉన్నామంటే వాళ్ళు నమ్ముతారంట, పేపర్ నమ్మరంట. వాళ్ళ అమ్మ సావు బస్ కాదంట వీళ్ళందరూ కాదంట. మాకు ఎవరు సపోర్ట్ ఇయ్యారంట, ఇవ్వకుండా చేస్తారంట. తిరుమలేష్, వాసు, బాబు వీళ్ళు ముగ్గురు ప్రధాన వీళ్ళు వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ. మేము ముఠా గోపాల్ దగ్గరికి వెళ్తే కూడా ముఠా గోపాల్ సార్ ఏమన్నాడంటే, వాసు నువ్వు చూసుకో అని అంటే, ఈయన సీట్లో కూర్చుండి ఆయన వాసు ఏం చూస్తాడు? బస్తీలో ఉండొచ్చు పెద్ద మనిషి లెక్క, న్యాయం చూడాలి, ఇక్కడ చూడాలి, అక్కడ చూడాలి. వాసు మాట్లాడిన ప్రతి ఒక్క రికార్డింగ్ నా దగ్గర ఉంది. తిరుమలేష్ మాట్లాడినది ఉన్నది, ముఠా గోపాల్ పిఏ శేఖర్ అన్న మాట్లాడినది ఉన్నది. ఇవన్నీ ఉన్నాక మేము ఎందుకు భయపడాలి సార్? ఎవరికి భయపడాలి? మేము మా ఇల్లు కోసం మేము పోరాడుతున్నాం ఇంతగానము. ఒక్కొక్కరికి 3 ఇండ్లు ఇవ్వడం ఎంత మట్టుకు రైటు? బతికున్న మనిషి చచ్చిపోయిందని డెత్ సర్టిఫికేట్ ప్రూఫ్ చేసిండు వాడు. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకేం ఎవిడెన్స్ కావాలి? 5 లక్షలు ఇస్తే ఇల్లు ఇస్తాము, 3 లక్షలు ఇస్తే ఇల్లు ఇస్తామంటే ఏడికని తీసుకొని వచ్చి ఇస్తాం మేము? మా అమ్మకు బీపీ, షుగర్, ఆమె హెల్త్ బాగుండదు. మా అమ్మ కోసం నేను పోరాడుతున్నా ఇంతగానము. అర్థమైందా? అంటే లంచాలంటే ఎందుకంటే ముందు మీరు భూములు ఇచ్చారు కదా, భూములు ఇచ్చిన వాళ్ళకి అది విలువ లేనే లేదు. భూములది విలువ లేదు, మనుషులది విలువ లేదు. బాబురావు, తిరుమలేషు, వాసు, మురళి వీళ్ళు ఉన్నారని చెప్పుండ్రు అంటేనే వాళ్ళు చెప్తున్నారు. ముఠా గోపాల్కి కానీ ఎవరికి కానీ వాళ్ళదే మొత్తం ప్లానింగ్ నడుస్తుందన్న అక్కడ. హైమా మేడం ఎక్కడ ఎవరు లంచం తినిపిస్తే వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. న్యాయం అయితే అస్సలు అయితే లేదు మాకు. ఈ రేషన్ కార్డులు అబద్ధాలు ఉంటాయా అన్న? ఆధార్ కార్డులు అబద్ధాలు ఉంటాయా? మనుషులంటే అబద్ధాలు ఉండొచ్చు. ఇన్ని ఏళ్ళ నుంచి ఇవన్నీ ప్రూఫ్స్ అబద్ధం ఉంటాయా? తిరుమలేష్ అనేటైనని ఒక్కటే మాట మీద పట్టండి. వాళ్ళ అమ్మ లేనే లేదు. బస్తీవాసులకు అందరికి అడగండి, వాళ్ళ అమ్మ సావు బస్తీకి పిలిపేయలేదు. నిన్న ఎంఆర్ఓ సార్ తోటి తిరుమలేష్ ని పక్కన నించోబెట్టుకొని, ఇది ఎక్కడి న్యాయం సార్? తిరుమలేష్ మా కాక కొడుకు 3 ఇండ్లు తీసుకున్నాడు, మరి మాకు ఇల్లు ఇవ్వలేదు అంటే లిస్టులో మీ పేరు లేదు, ఈ పేపర్ 10 మందికి ఇస్తారు. ఇదే క్వశ్చన్ వేస్తున్నాడు కానీ వేరే క్వశ్చన్ వేస్తూనే లేడు. మీరు హక్కుదారులు కారు, మీరు వాళ్ళని ఆపొద్దు, వాళ్ళ ఇళ్ళకి పోతారు, ఇదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది మీ ఫ్యామిలీ? ఇది సార్ మా ఫ్యామిలీ సార్. ఇది 2018లో దిగాం సార్. అయితే మురళీకృష్ణ అనే వ్యక్తి ఏం చేశాడు సార్, మాది కాదు ఇది బాబు అనే వాళ్ళు అందరూ వీళ్ళని కొనేసుకున్నాడు సార్. మా ప్లాట్లో ఉన్న ప్లాట్ నెంబరు 17/17 మా బ్రదర్కి, నాకు, మా అమ్మకు ఒకటి, నాకు ఒకటి వచ్చింది కొడుకుగా. అయితే అప్పుడు మేము దిగాం సార్. శైలజ మాకు భరోసా ఇచ్చింది సార్, మేము మీకు ఎలాగానే ఇప్పిస్తామండి, మీరున్న రోడ్డు మీద పరిస్థితి. నాకు ఫిట్స్ వస్తుంది సార్, నేను ఒక ఫిట్స్ రోగిని సార్. నేను ఎట్లా బీద పడిపోతే నేను ఏడ పడిపోతానని నేను నాకు ఎక్కడ పడిపోతే తెలియదు. ఆ మూమెంట్లో నాకు అంత ఇది అక్కడ కాలిపోయింది సార్. అప్పుడు ఒకసారి నాకు ఏదో యాక్సిడెంటల్ అయింది సార్. అప్పుడు ఏం చేసిండు వీడు, సమయం చూసి మేము లేని సమయంలో పోయి వాడి పేరు రాపించుకొని ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నది కదా సార్, ఈ రాజీవ్ గృహ అని చెప్పేసి వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిపోయారు. అది వెల్ఫేర్ అని అసోసియేషన్ చెప్పి బాబురావు, ఈ తిరుమలేషు, వాసు, ఇంకా మురళీకృష్ణ వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరికి పైసలు డబ్బులు ఇస్తేనే ఇస్తాం. మేము 5 లక్షలు ఖర్చు పెట్టినా అంటుంది సార్ మురళీకృష్ణ. 5 ఖర్చు పెట్టిరంట. అది ఎందుకు ఖర్చు పెట్టినంటే వాళ్ళకి తిని తాగనికి పెట్టిండో మాకు తెలియదు సార్. అది ఎందుకు ఖర్చు పెట్టిండో అది తెలియదు మాకు. అది నాకు నేను అడిగితే అంటాడు, నా ఇష్టం రా, నేనైనా ఖర్చు పెట్టినా కాబట్టి నేను 3 తీసుకుంటా, 10 తీసుకుంటా అంట సార్. ఇప్పుడు మేము వద్దని చెప్పేసి ఆపడానికి వచ్చినప్పుడు 12th రోజు పోలీసు వాళ్ళకు ఎస్ఐ సార్కి చెప్పాం సార్, తాళాలు ఇవ్వద్దు సార్, దయచేసి దండం చేస్తాం సార్, రిక్వెస్ట్ చెప్తాం సార్ అని తాళాలు ఇవ్వద్దు అని చెప్పేసి తాళాలు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం సార్. పోలీసు వాళ్ళని నమ్మినాం సార్. పోలీసు వాళ్ళకు ఆ సార్కి ఎస్ఐ సార్కి ఇచ్చేసినాం. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ఆ రోజు నమ్మినాక ఆ రోజు రాత్రి ఏమైందో తెలియదు సార్. ఎంఆర్ఓ చేసినా ఫోన్ తెలియదు, ఎంఆర్ఓకి ఇచ్చేసినామని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము ఇచ్చేసినాం భయ. అది ఏం లేదు, ఆ ఎవరి చేతిలో వల్ల అలా హెచ్ఎండి నుంచి ఎంఆర్ఓ ఫోన్ చేసిండు, ఎంఆర్ఓ వాళ్ళకి ఇవ్వమంటే ఇచ్చేసినాము, మేమేం చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్. మళ్ళీ నిన్న ఏం జరిగింది, మేము 2 రోజుల ముందు అది అక్కడ పోయినాం సార్. మాట్లాడిన రికార్డింగ్ సార్, స్క్రీన్ షాట్ కొట్టినాను నేను, ఆల్రెడీ నా దగ్గర ఉంది. తిరుమలేష్ మాట్లాడినవి అన్ని వాయిస్ రికార్డింగ్స్తో సహా నా దగ్గర ఉన్నాయి సార్. శేఖర్ అన్న, ముఠా గోపాల్ వాళ్ళ పిఏ ఈ ఇంటిమేషన్ వాళ్ళకి ఇచ్చేసారు. వాసు అనేటైనా శేఖర్ అన్నకి ఇస్తే ఆయన ఇన్నిగానము వాట్సాప్ కాల్స్ చేసాడు. నార్మల్ కాల్ చేస్తే రికార్డింగ్ పెడుతురని వాట్సాప్ కాల్ చేసారు. చూడండి, శేఖర్ అన్న, ముఠా గోపాల్ పిఏ
ఇది ఎంత మట్టుకు రైట్ అన్నది చెప్పండి. పేపర్కి వాల్యూ లేదంట, మనుషులకు వాల్యూ లేదంట. మరి ఎవరిది ఉంది? తీసుకున్న వాళ్ళు ఒక్కోలే 3 ఇండ్లు తీసుకుంటున్నారు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నోళ్ళకు ఒక ఆయనకు ఫ్యామిలీ లేదు. మా కాకకి భార్య చనిపోయింది, కొడుకు చనిపోయిండు. ఇంకా ఉన్నయనకు చిన్న కాకకి 2 కొడుకులు 3 ఇండ్లు తీసుకున్నారు. కిరాయి ఆమెకు ఒక్క ఆమెకి ఇప్పించినారు, 2 తీసుకున్నారు. మా డాడీ పెద్ద, మా మమ్మీకి మా అన్న ఒక్క ఆయననే ఉన్నాడు. మరి మాకు లేదు సార్, మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ ప్రూఫ్స్ కావని అంటారు. ముఠాగోపాల్ సార్ దగ్గరికి వెళ్ళినా కానీ వాసుకి అప్ప చెప్తున్నాడు. వాసుకు అడిగినా కానీ మీరు తిరుమలేశ వాళ్ళతో మాట్లాడంటే మేము కాళ్ళేళ్ళు మొక్కాల సార్. వాళ్ళకి చెప్పండి ఒక మాట. ఈ బస్సులో ఇన్ని కానీ ప్రూఫ్స్ ఉన్నాయి. బస్సు వాళ్ళు చెప్తుంటే కూడా ఎవరు నమ్ముతలేరు. మొన్నటి దాకా 3వ నెల దాకా తిరుమలేశ్ నాతో కాంటాక్ట్లో ఉన్నాడు. బస్సు సభకు రాని వాడే ఫోన్ చేస్తాడు, రావద్దని వాడే ఫోన్ చేస్తాడు, ఎంఆర్ఓ ఒప్పుకోవడానికి వాడే అంటాడు. ప్రతి ఒక్క మాట వాడే అని నన్ను ఇంతవరకు బస్సులకు రానియలేడు వాడు. ఇప్పుడు నేను బస్తీ వాళ్ళతో ఐక్యమై నేను ముందు పోరాడుతున్నా సార్. నాకు న్యాయం కావాలి. వాళ్ళు 3 ఇండ్లు ఎట్లా తీసుకుంటారు? మాకు ఒక్క ఇల్లు కావాలి. మీరే దయచేసి మాకు న్యాయం చేయండి. దీనికి అంతటి కారణం ప్రతాప్ నాయక్ ఎంఆర్ఓ రాణా ప్రతాప్ సింగ్ అసలు మాకు విలువ ఇస్తలేడు. పేపర్ కు వాల్యూ లేదంటుండు. రాణా ప్రతాప్ సింగ్ ఎంఆర్ఓ సార్, మషీరాబాద్ ఎంఆర్ఓ సార్ ఆయన ఏమంటున్నాడు అంటే ఈ పేపర్ 10 ఇస్తారమ్మా. ఇదే మాట వెళ్ళి ప్రజావాణిలో చిన్నారెడ్డి సార్కి నేను చెప్తే ఆ సార్ ఫోన్ చేసినాడు. ఎందుకు ఇట్లా నువ్వు ఒక ఆడపిల్ల వాళ్ళ అమ్మని తీసుకుని రాణా ప్రతాప్ కి చిన్నారెడ్డి సార్ ప్రజావాణి నుంచి కాల్ చేసిండు. కాల్ చేసి ఒక అమ్మాయి వస్తుంది సుధారాణి అని స్వరూప కేసు విషయంలో నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నేనేం మాట్లాడలేను సార్ అని అంటున్నాడు. పేపర్కి విలువ లేదు, ఇట్లాంటి 10 మందికి ఇస్తామంటే చిన్నారెడ్డి సార్ ఒకటే అన్నాడు. దాంట్లో తహసీల్దార్ది సిగ్నేచర్ చేసి ఉంది, అందరిది ఉన్నది. ఆ పిల్ల అట్లా ఇట్లా అంటే శైలజ మేడంది సార్. నేను చూపించమంటే చూపిస్తాను. అన్ని ప్రూఫ్స్ ఉన్నాక కూడా లేదు. ఇవన్నీ లంచం. ఎవరు లంచం తినిపిస్తే వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు అక్కడ. మాకైతే ఇల్లు కావాలి సార్ ఎట్లనైనా కానీ. లేదంటే తిరుమలేశ పైన యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క రికార్డింగ్ ఉంది వాంది. మా అత్తమ్మ రేషన్ కార్డు జిరాక్స్. మీ ప్రధానంగా మీ పైన దాడి చేసిన తిరుమలేశు తిరుమలేశు, వాసు, శంకరు, ఆమె లక్ష్మీబాయి, దినేష్, వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఓ కారు తీసుకొని ఇట్లా గేట్ బయట వెళ్ళిపోయిండు. కథం ఇక వచ్చి ధనాధన్ మొత్తం ఇట్లా నూకేసినారు సార్. డ్రెస్ కూడా వీళ్ళకి రావాల్సినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లును వేరే వాళ్ళకి ఇచ్చి అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఈ తిరుమలేశు వీళ్ళందరూ కలిసి అక్కడ బాబురావు వీళ్ళందరూ కలిసి ఇక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వెనకాల మరి వీళ్ళందరూ ప్రధానంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్కి సంబంధించినటువంటి అనుచరులను కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వమంటారు. మాకు వాళ్ళ 2-3 కుటుంబాలు ఉన్నాయి, 2-3లకు సంబంధించి ఉన్నాయి, ఇక్కడ ఒకటని అని అడుగుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.